అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి ప్రస్తుత సమాజంలో ఉన్న ఓటింగ్ సరళి. ఆ ఓటింగ్ సరళి ఎలా ఉందంటే, మనకి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఓటు అడగడానికి వచ్చాడంటే, నాకేంటి అన్న ఆలోచన ధోరణిలో మనం ఉన్నాం. అది మారాలి. ఎందుకంటే 100 కోట్లు గెలవడానికి ఖర్చు పెట్టినోడు ఆ 100 కోట్లని 1000 కోట్లు ఎలా చేయాలి, లేకపోతే 10,000 కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తాడు. సో మనం మన కోసం ఆలోచించే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అంటే ఒక సామాన్యుడు మీ ముందుకు వచ్చినప్పుడు అతని ఆలోచనల్ని బట్టి అతన్ని ఎన్నుకుని ఒక అవకాశం ఇస్తే ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ ప్రజల సమస్యల పట్ల పోరాడడానికి ఆలోచిస్తాడు. మనం మారదాం. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. కొత్త తరాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయమంటున్నానంటే, శరీరానికి కొత్త రక్తం ఎంత అవసరమో అలాగే సమాజానికి కొత్త తరం కూడా అంతే అవసరం. సో సమాజంలో కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రస్తుత కాలానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి.